जिंदाबाद 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 भारतीय जनता देशानिकी ఘనత भारतीय जनता देशानिकी ఘనత नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद రాహుల్ గాంధీ మోడీ చెప్పే గౌరవ ప్రతిపక్ష నాయకుడైనటువంటి భారతదేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అని మనం సంబోధిస్తాం. ఎందుకంటే అతను కాందాన్ ఒకటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి ఒక నిరుపేద నుంచి వచ్చినటువంటి ఆమె తన కుటుంబాన్ని తన కొడుకులను ఒక సంస్కారవంతంగా పెంచి పోషించి అందువలనే ఆయన ఈరోజు 11 సంవత్సరాల పైబడి భారత ప్రధానమంత్రిగా నిలదొక్కుని ఉంటాడు. కన్నుగుట్టుతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని అవమానపరుస్తుంది. అలాగే దేశంలో బయట దేశంలో పోయి ఈ దేశాన్ని ఒకసారేమో హిందూ ముస్లింలకు రక్షణ లేదంటాడు, ఒకసారి సిక్కులకు తలపాగా పెట్టుకుంటే వాళ్ళ బ్రతుకులు లేదంటాడు, వాళ్ళకు అభద్రతా భావం అంటాడు. మూడోది బయట దేశంలో పోయి ఈ దేశం గౌరవాన్ని కించపరిచేటువంటి ఒక నీచుడు నికృష్టుడు ఈ దేశంలో ప్రధానమంత్రికి అర్హుడు కాదు రాహుల్ గాంధీ. దీన్ని మేము ఖండిస్తాము. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలి. సరే సార్ బోల్దే ఇక్కడ చెప్పే. బీహార్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సభ నిర్వహిస్తారో ఆ సభలో కాంగ్రెస్ నాయకులు కొందరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై దూషణలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించిన సందర్భంలో మరి పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి ఈ రకంగా మేము నిరసన తెలిపి ఏదైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఒక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై ఏదైతే దూషణలు అనుచిత వ్యాఖ్యలు చేసిరో దాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మరి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఒక అగ్రనాయకుని పట్టుకొని
వారి తల్లి మరి మరణించడం జరిగింది. మరణించిన తల్లిని కూడా మరి ఈరోజు వారిని సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సిగ్గుచేటు. ఇది కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రజలందరూ ఇచ్చిన ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కేవలం 99 సీట్లలోనే మీరు ఉండాలి. ఈ 50 సంవత్సరాలు దేశంను పరిపాలించి ఏం చేసిరు, ఈ ప్రజలకు పేద ప్రజలకు ఏం చేసిరు అని చెప్పి ప్రజలు గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున మూడోసారి మరి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా తిట్టకుండా, ప్రతిపక్షాలను ఏమనకుండా ఈరోజు వారి పాత్ర కూడా ఈ దేశంలో ఉండాలి. వాళ్ళు కూడా స్వేచ్ఛా భావ ప్రకటనలతో రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులతో ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కానీ ఈరోజు ఏది దొరకకపోతే కుక్కకు పక్క ఏదో బొక్క దొరికినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే ఒక కొత్త నినాదంతో ఈరోజు వాళ్ళు 3 రాష్ట్రాలలో గెలిచిర్రు. ఆ ఓటు చోరీ మరి మహారాష్ట్రలలో కూడా అయ్యి ఈరోజు మీరు గద్దెనెక్కిర్రా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 68 సీట్లు మీకు ఇక్కడ ప్రజలు ఇచ్చిండ్రు కదా, మరి వాళ్ళందరూ దొంగోట్లు వేస్తేనే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిర్రా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరి కరీంనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా ఎంపీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓట్ చోరీ జరుగుతూనే ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ మరి స్థానంలో బండి సంజయ్ గారు గెలిచిందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో తప్పుడు ప్రచారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అక్కడ ఏదైతే అభద్రతా భావంతో రాహుల్ గాంధీ ఉన్నాడో ఇక్కడి నాయకత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి పార్టీ మొత్తం అభద్రతా భావంతో ఈరోజు ఉన్నదని చెప్పడానికి తప్పకదు. ఈరోజు ఓటు చోరీ అంటే ఎట్లా జరిగింది, ఓటు చోరీ ఎట్లా గెలిచిరు మీరు తెలంగాణలో అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీరు కూడా దొంగోట్లు వస్తేనే గెలిచిర్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ కల్లిపల్లి మాటలలో ఇవన్నీ బంద్ చేసి చక్కగా మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిర్రో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మరి మోసం చేసిర్రు. అదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాన్ని పక్కతో పట్టించడానికి ఈరోజు బీసీల వైపు ఒకవైపు, ఓట్ చోరీ అని ఒకవైపు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు తీసుకొని భారతీయ జనతా పార్టీని బదనాం చేయడమే ఒక పనిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా మరి ఆయనకి ఏడ పాల్గొక రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా ఒక విషయం కూడా దొరకక ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి జీర్ణించుకోలేక ఈరోజు వారి తల్లిపై ఏదైతే దూషణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, సబబు కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీ గారికి విన్నవిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు వెంటనే మీరు తప్పైందని ఒప్పుకొని మీరు మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే మరి ప్రధాని మోడీ గారి అమ్మగారిని తిట్టిరో వారికి మరి మేము బాధ్యతగా వహించి మీరు మోడీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.